హై గైస్, బిగ్ బాస్ ఎపిసోడ్ 4 గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే నామినేషన్ ప్రక్రియ ఎలా స్టార్ట్ అయిందో చెప్తా. నామినేషన్ ప్రక్రియ మన అక్కడ ఉన్న టనెల్ నుంచి ఎవరైతే ఇద్దరు టాస్క్లు పెట్టినప్పుడు ఎవరైతే ముందెళ్ళి హ్యామర్ని పట్టుకుంటారో అతను నామినేషన్ పాయింట్ చెప్పాలి. ఎవరైతే పట్టుకోడో అతను ఆల్రెడీ నామినేట్ అయిపోతాడు. అలాంటప్పుడు ఇమానియల్కి మన భరణి శంకర్ గారు జరిగిన టాస్క్ లో భరణి శంకర్ గారు ఆ టనెల్ నుంచి ముందెళ్ళిపోయి హ్యామర్ని పట్టుకొని తన నామినేషన్ పాయింట్ వచ్చేసి సంజన గారి మీద నిన్న జరిగిన విషయంలోనే బాత్రూమ్ విషయంలోనే తను అందరితో ఆర్గ్యూ చేసిందని ఆ పాయింట్ లో నామినేషన్ చేయడం జరిగింది. అదైతే వ్యాలిడ్ పాయింట్. ఆ వ్యాలిడ్ పాయింటా కాదా అనేది ఓనర్ డిసైడ్ చేయాలి. కాబట్టి ఓనర్ లో శ్రీజన్ సెలెక్ట్ చేసుకొని శ్రీజన్ ఇచ్చినప్పుడు శ్రీజన్ వచ్చేసి మీరు ఆల్రెడీ నామినేట్ అయ్యారు కాబట్టి నేనైతే మిమ్మల్ని నామినేట్ చేయట్లేదు, మీ బదులు నేను తనుజ గారికి నామినేట్ చేస్తా, తనుజ గారి ఒపీనియన్ నేను చెప్తా వినండి. షార్ట్ కట్ లో ఎలా చెప్పిందంటే, తనుజ గారు లోపల ఒక విధంగా బయట ఒక విధంగా ఉంటుంది. తను వచ్చేసి మేము ఏమైనా ఫుడ్ వండి ఓనర్స్ కి ఫుడ్ వండమని చెప్పినప్పుడు మేము ఒక విధంగా చెప్తా అంటే తను ఒక విధంగా చేస్తుంది. అంటే మేము ఆలుగడ్డ ఫ్రై చేయమంటే తను ఆలుగడ్డ కర్రీ చేసింది. అలాగే అందరితో ఆర్గ్యూ చేస్తుంది, ఏది పడితే అది చేస్తుంది, ఎవరి మాటలు వినట్లు ఓనర్ చెప్పిన మాట ఇటు విని ఇటు తీసేస్తుందని సింపుల్ గా తనుజ గారి మీద దమ్ము శ్రీజ గారు నామినేషన్ పాయింట్ చేయడం జరిగింది. దీంతో పాటు సెకండ్ నిన్న రాము రాథోడ్ చెప్పారు కదా అసలు సుమన్ శెట్టి గారి గేమ్ ఏం ఆడుతున్నారని. సుమన్ శెట్టికి మన ఫ్లోరా ఇద్దరి మధ్యలో జరిగిన టాస్క్ లో టనెల్ నుంచి సుమన్ శెట్టి గారు అసలు యథావిధిగా దొర్లుకుంటూ వచ్చి హ్యామర్ని పట్టుకొని తన పాయింట్ కూడా సంజన మీదకి పోయింది. ఎందుకంటే చాలా వరకు సంజన చేసింది రాంగ్ కాబట్టి చాలా వరకు తనే నామినేట్ చేయడానికి పోతుంది. అలాంటప్పుడు ప్రియ గాని పిలుపుకొచ్చినప్పుడు ప్రియ అయితే తన పాయింట్ని వ్యాలిడ్ పాయింట్ని అర్థం చేసుకొని సంజన గారి మీద ఇట్లా చేసింది తప్పు అట్లాంటి అని చెప్పి తప్పు చేసిన విధంగానే తన సుమన్ శెట్టికి వేరే ఆప్షన్ లేదు కాబట్టి సంజన గారికి అయితే నామినేషన్ చేయడం జరిగింది. ఇదైతే కరెక్ట్. ఇంకోటి విధంగా అసలు మనీష్కి రాము రాథోడ్కి అసలు ఏం జరుగుతుంది, అసలు మనీష్ గారు మీరు చాలా ఓవర్గా ఆలోచిస్తున్నారు. నేను బిగ్ బాస్ హౌస్ లో అగ్నిపరీక్ష నా గేమ్ చూశారు కదా, మీరు నన్ను తక్కువ అంచనా చేస్తున్నారు ఎట్లా అని రాము రాథోడ్ అంటున్నారు. అసలు రాము రాథోడ్ సింపతి గేమ్ ఆడుతున్నాడు, నర్వస్ గా ఉంటున్నారు, మీరు మైండ్ గేమ్ ఆడుతున్నారు, డబల్ ఫేస్ తో ఆడుతున్నారు. రాము రాథోడ్కి మనీష్ చెప్తున్నాడు. మనీష్ కి బుర్రా లేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెంట్ బాగుంది, తను చెప్పిన విధంగా లేదు. జనాలు చూస్తున్నారు ఇక్కడ ఎవరు ఎట్లాంటి గేమ్ ఆడుతున్నారో అందరికీ తెలుసు. రాము రాథోడ్ జెన్యున్ గా ఆడుతున్నారో, తను వచ్చేసి ఎవరిని సపోర్ట్ లేకుండా తనకి ఏ టాస్క్ ఇస్తే ఆ టాస్క్ చేస్తున్నాడు. బట్టలు పిండే టాస్క్ ఉంది, అందరు బట్టలు పిండుతున్నారు, అందరిని ఐరన్ చేసి అందరికి ఇస్తున్నాడు. అలాంటప్పుడు మీరు డబల్ ఫేస్ ఆడుతున్నారని ఎలా చెప్తున్నారు మనీష్ గారి? ఈ విషయంలో అయితే మనీష్ గారిని అయితే అసలు చాలా ఓవర్ గా ఆలోచిస్తున్నాను అనుకుంటున్నాను. నాకైతే ఓవర్ కాన్ఫిడెంట్ బాగా అయిపోయింది. అది తెలివి బాగా చూపిస్తున్నాడు మనీష్ గారు. ఇక్కడ మైనస్ పడాల్సి వస్తుంది మనీష్ గారికి. నెక్స్ట్ అసలు సంజన గర్లాని గురించి చెప్పాలంటే మొత్తం హెడ్ టాస్క్ లో కూడా ఆల్మోస్ట్ మన హౌస్ మొత్తానికి సింగిల్ హ్యాండ్ తో ఆడుతున్నట్టు అనిపిస్తుంది. అది మాక్సిమం ఒక ఎపిసోడ్ గంట జరుగుతా అంటే 30 నుంచి 40 మినిట్స్ వరకు అసలు సంజన గురించే వస్తుంది. సంజన మీదకే గొడవ స్టార్ట్ చేస్తుంది, గేమ్ ప్లాన్ చేస్తుంది. అసలు ఏం చేస్తుందో అర్థం అవ్వట్లేదు. అది బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లేకపోతే అసలు అందరు హౌస్ మేట్ అందరు గొడవ చేస్తుంది. ఎవరిని చెప్పకుండా ఓనర్ హౌస్ లోకి వెళ్తుంది, ఎగ్గు దొంగతనం తీసుకొచ్చింది, ఎగ్గు దొంగతనం చేసి తిన్నదే. భరణి శంకర్ కి మన మనీష్ గారి మధ్యలో గొడవలు పెడుతుంది. మనీష్ గారు అయితే అసలు తను పాయింట్ ఏం మాట్లాడినా కూడా పాయింట్ నుంచి ఆన్సర్ ఏ పాయింట్ మాట్లాడినా తన దీన్ని తప్పు తీస్తున్నాడు. భరణి శంకర్ కి వీళ్ళిద్దరికి మీరు మంచిగా మాట్లాడట్లేదు, మీరు ఆర్గ్యూ చేస్తున్నారు, అసలు తన వల్ల సంజన గారి వల్ల మీరు అందరు గేమ్ నుంచి అసలు మీ అందరు ఓనర్ మరి హౌస్ మేట్ లో రావద్దు, మీరు అసలు ఎందుకు వస్తున్నారు, అందరినీ ఆర్గ్యూ చేసే పరిస్థితికి వచ్చింది. అసలు నాకైతే సంజన గారు అయితే గేమ్ మొత్తానికి తిక్కమక్క తారుమారు చేసి పడేస్తుంది. మాక్సిమం హాఫ్ అన్ అవర్ వరకు తనే స్క్రీన్ మీద కవర్ చేయడానికి చూస్తుంది సంజన. అది ఒక గేమ్ ప్లాన్, అది అందుకే తను అలా ఉంది. కానీ తనుజ విషయానికి గొడవ జరిగినప్పుడు తనుజ ఏడిచినప్పుడు అసలు తన ఏడుపును ఆపడానికి ఇమానియల్ చేసిన అసలు నాకైతే ఇమానియల్ చేసింది చాలా గుడ్ అని. అరే నువ్వు అట్లా అడవద్దురా, నువ్వు అసలు ఇట్లా అనొద్దు, ఇట్లా ఏడవద్దు, నువ్వు మంచి గేమ్ ఆడావు, నువ్వు మంచి పాయింట్లే చెప్తున్నావు, నువ్వు అసలు నీకు ఎవరు ఫేర్ గేమ్ ఆడుతున్నారు అంటున్నారు, వాళ్ళు అట్లానే అనుకుంటారు రా, మీరు నీకు తెలుసు కదా అని మోటివేషన్ చెప్పింది మాత్రం నాకు ఎక్సలెంట్ అనిపించింది. అసలు నువ్వు అట్లా ఏడవద్దు తల్లి, నువ్వు అట్లా ఏడిస్తే మాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, మాకు కూడా ఏడవాలనిపిస్తుంది అని ఇమానియల్ గారు అయితే ఎక్సలెంట్ గా చెప్పారు. అసలు నాకైతే మస్తు అనిపించింది. మోటివేషన్ చేయడానికి ఇమానియల్ చాలా దగ్గరలో ఉన్నారు.
తనుజ గారు ఊకే ఎప్పటికీ ఏడవడమే కాకుండా మీ గేమ్ ప్లాన్ ఏందో చూపిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం.